పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. సార్వభౌముని కవితా సామ్రాజ్యం. దంతవైద్యునిగా రాయచూరులో పనిచేయచ్చు. 20 పైగా అష్టావధానాలు చేసినటువంటి డాక్టర్ బూరెల్లి హర్ష గారు. వీరు సార్వభౌముని కవితా సామ్రాజ్యం గురించి 60 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. మన బృందానికి ఆత్మీయులు. గతంలో ఆహ్లాదజనకమైనటువంటి యాశ్వా కల్పనా చాతురి అనే అంశంతో మమ్మల్ని అందరినీ ఆకట్టుకున్నారు. నేడు సార్వభౌముని కవితా సామ్రాజ్యం అనే ప్రసంగించడానికి వచ్చేసినటువంటి అవధాని డాక్టర్ బూరెల్లి హర్ష గారికి స్వాగతం చెబుతూ, హర్ష గారు మీకు స్వాగతం. నమస్కారం అండి వెంకట్ గారు, కృతజ్ఞతలు. పరిచయమైన వేదికే, కాకపోతే శ్రీశ్రీ గారు మహాప్రస్థానం రాసిన తర్వాత మరో ప్రస్థానం రాశారు. అందరికీ తెలిసిందే, ఆయనకు కూడా తెలిసిందే. మహాప్రస్థానం స్థాయిలో మరో ప్రస్థానం లేదు. ఎందుకండి అని పత్రికల వాళ్ళు అడిగితే, అది బాగా పట్టేసిందండి మనసు నిండా, నేను దానికి మించి రాయలేకపోయాను అని అన్నారు. ఇప్పుడు వచ్చిన గొడవ ఏంటంటే, పూర్వం బాగా మాట్లాడారు అని ప్రకటించారు కదా. ఇప్పుడు మాట్లాడటం దాన్ని మించి లేకపోతే, ఇప్పుడు ఏదో గొప్పగా మాట్లాడాలని ఆశ లేదు, కానీ పోయినసారి ఉన్న గౌరవం జారిపోకుండా ఉంటే చాలు అని ఉంది. కాకపోతే మీరందరూ రసజ్ఞులు. రసజ్ఞుడైన వాడికి ఆ మంచి కవిత్వం ఎప్పుడు ఆహ్లాదాన్ని ఇస్తుందనే నమ్మకతో సభను ప్రారంభించుకుందాం. నమస్సభాయై. తం నమామి పరంజ్యోతిరవాన్మానసగోచరం ఉన్మూలయత్య విద్యాం యద్విద్యామున్మీలయత్యపి. గురువు గారికి, సాహితీ సభ్యులకు, ఇక్కడ ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి, వెరసి బృందంలో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ, సార్వభౌముని కవితా సామ్రాజ్యం గురించి కొంత మాట్లాడుకుందాము. ఈ సార్వభౌముడు కవి సార్వభౌముడు అయిన శ్రీనాథ భట్టారకుడు. శ్రీనాథుని గురించి కొన్ని విషయాలు అందరికీ తెలిసిందే, నాకు ఇలా అనిపించినవి కొన్ని మీ ముందు ఉంచుతాను. ఇక శ్రీనాథుని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్యం రాసి చెబితే తర్వాతి కాలంలో ఎట్లా ఉంటుందని భయపడ్డాడు ఏమో, కానీ నైషధానికి అవతారిక రాస్తూ తన గురించి తానే ఒక పద్యం చెప్పుకున్నాడు. అదే తన స్తుతిగా ప్రారంభించుకుందాం. తన ఇంట్రొడక్షన్, తన పరిచయం, తన పరిచయ వాక్కులు తానే ఈ విధంగా సెలవిచ్చాడు. బ్రాహ్మీ దత్తవర ప్రసాదుడవు, ఉరు ప్రజ్ఞా విశేషోదయాజిక్వస్వాంతుడవు, ఈశ్వరార్చన కళాశీలుండవు, అభ్యర్థిత బ్రహ్మాండాది మహాపురాణచయ తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళా నిధానమవు, నీ భాగ్యంబు సామాన్యమే. బ్రాహ్మీదత్త వరప్రసాదుడు, ఉరు ప్రజ్ఞా విశేష జిహ్మము
అంటే వంకరతనం. బ్రాహ్మి హమకార ప్రాసలో జిహ్మము అంటే వంకరతనం. అజిహ్మము అంటే వంకరతనం లేని నిఖార్సైనటువంటి స్వాంతుడు. ఆయన జీవితం తనకు నచ్చింది జేశాడు. అందరు తప్పన్నా మీకు తప్పేమో, నాకు తప్పొప్పులతో నిమిత్తం లేదన్నాడు. తన భావ ప్రపంచాన్ని, తన ఆలోచన సరళిని ఖచ్చితంగా చెప్పినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, దానికి కారణం ఏంటి అంటే ఈశ్వరార్చన కళాశీలుండు. ఇక బ్రహ్మాండాది పురాణాలు, ఆగమ శాస్త్రాలు అన్నింటిలోనూ ఆయనకు ప్రవేశం కాదు, ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఆయన బ్రహ్మజ్ఞాని అయ్యాడు. కళానిధానవు అని చెప్పుకుంటూ నీ భాగ్యంబు సామాన్యమే. అతని భాగ్యం సామాన్యమైనదా అంటే కాదు. ఎందుకంటే ఓ తహసీల్దార్‌కే, ఒక ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఆఫీసర్‌గా ఉన్నటువంటి వ్యక్తికి ఏ కొరత ఉండటం లేదు. అట్లాంటిది తహసీల్దార్ గాదు, రాజు కాదు. ఆ పైన సార్వభౌముడు. తనకు భాగ్యం ఖచ్చితంగా గొప్పగానే ఉండాలిగా. ఆ సార్వభౌముడి భాగ్యం ఏమిటో అది సామాన్యం కాదు అని చెప్పుకున్నాడు. ఎందుకది సామాన్యమైనది కాదు అన్నవి మాత్రం మనం కొన్ని చూసుకుంటాం. సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి సార్వభౌముడు అన్ని శాఖల పైన ఆధిపత్యము ప్రభుత్వం ఉండాలి. ఒకవేళ అది భౌగోళికమైనదైతే హోంశాఖ, డిఫెన్స్ శాఖ, ఆర్థిక శాఖ, అన్ని శాఖలపైన ప్రధానమంత్రికి ఎలాగైతే అధికారం ఉండాలో, కవితా సామ్రాజ్యానికి సామ్రాజ్యాధీశుడు, సార్వభౌముడైనటువంటి వ్యక్తికి అవన్నీ ఉన్నాయి గనుకే ఆయన ఆ బిరుదుకు అక్షరోదాహరణగా నిలిచారు. ఆయనకు శబ్దము, అర్థము, భావము అంత మాత్రమే కాదు, ఆ భావుకతలో రసజ్ఞులని విహరింపజేయటం, ఇవన్నీ అన్ని విషయముల యందు ఆయనకు ప్రభుత్వం ఉన్నది, ఆధిపత్యము ఉన్నది అని నిరూఢి చేసుకుంటూ వచ్చారు. ఇక ఎట్లా నిరూఢిపరుచుకున్నాడు ఆయన అంటే, ఆ కవితా సామ్రాజ్యాన్ని నిరూపణ చేయాల్సింది తన కవితలే. ఆయన బహుగ్రంథకర్త. ఆ గ్రంథాలన్నీ ఎప్పుడెప్పుడు ఎలా రాశాడో ఆ విషయాలు ఆయనే చెప్పుకున్నారు. అందంగా చెప్పుకున్నారు. చెప్పుకోవటం అందరూ చెప్పుకుంటారు, నేను పలానాది రాశానని. కానీ చక్కగా రాయగలిగాను అని అందంగా చెప్పుకున్నారు. చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు రచయించితి మరుత్తర చరిత్ర, నూనూగు మీసాల నూత్న యౌవనమున శాలివాహన సప్తశతి నుడివితి, సంతరించితి నిండు జవ్వనమ్మున యందు హర్షనైషధ కావ్యమాంధ్ర భాష, ప్రౌఢ నిర్భర వయః పరివాకమును పరివాకమున గొనియాడితి భీమనాయకుని మహిమ, ప్రాయమింతకు మిగుల గైవ్రాలకుండ, కాశికా ఖండమను మహాగ్రంథమేను తెనుగు చేసెద, కర్ణాట దేశ కటక పద్మవనహేలి శ్రీనాథ భట్టసు కవి. ఇది కాశీఖండానికి ప్రారంభంలో ఆయన ఇట్లాగూ రాస్తూ ఉన్నాను అని చెబుతూ అప్పటిదాకా వ్రాసినవి చెప్పాడు. ఈ కాశీఖండం అయిన తర్వాత హరవిలాసము, పండితారాధ్య చరిత్ర, శివరాత్రి మాహాత్మ్యము ఇత్యాది కావ్యములు కూడా వ్రాశారు. మానసోల్లాసము అనే సంస్కృత క్షుద్ర కావ్యం రాశారు అని జనబాహుల్యంలో ఆ మాట ఉన్నది, కానీ దానికి తగిన అంటే ఆ గ్రంథం అలభ్యంగా ఉంటూ ఉంది. దాని గురించి కొందరు రాశారు అని, కొందరు రాయలేదని ఈ మీమాంస ఎప్పటి నుంచో ఉంది. ఈ చర్చ నడుస్తూ ఉంది. ఈయన చెప్పిన ఇందుట్లో కూడా మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి కూడా ఆలభ్యాలుగా ఉంటున్నాయి. మనకు అవి దొరకవు. కాకపోతే మరుత్తరాట్ చరిత్రలోని 2 పద్యాలుగా కొన్ని లక్షణ గ్రంథాల్లో దొరుకుతున్నాయి. కాకపోతే దానికి ప్రామాణికత మనకు తెలియదు.
ఇంతకు ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే, ఆయన కాశికాఖండాన్ని, ఆ మహాగ్రంథాన్ని తెలుగులో రాశారు. ఇదేదో కాశీఖండాన్ని మాత్రమే కాదు గానీ, అనువాదం మాత్రమే కాదు గానీ, ఒక అనుసృజన. ప్రబంధ కావ్యాలకు మొట్టమొదటి ప్రబంధము మనం మనుచరిత్ర అని చెప్పుకున్నప్పటికీ, వాటికి బీజాలు శ్రీనాథుడి నుంచి వచ్చాయని, కాశీఖండం, హరవిలాసం అట్లాంటివే అని పెద్దలందరూ నిరూఢి చేశారు. దాని గురించిన ప్రస్తావన ఇప్పుడు అనవసరం. ఇటువంటి కావ్యాలు రాసినటువంటి శ్రీనాథుడు, ఆయన కావ్యాలలో మంచి మంచి పద్యాలు ఏవున్నాయో కొన్ని మన ముందు ఉంచుకుంటాం. దాంట్లో తన సార్వభౌమత్వాన్ని స్థాపించే ప్రయత్నం చేస్తాం. ఇందాక ప్రారంభంలో భైరోజు వారు మంచి దేశభక్తి గీతంతో ముందుకొచ్చారు. నేను తర్వాత సమయం మిగిలితే చాటుల్లో చెబుదాం అనుకున్నాను గానీ, శ్రీనాథుడి దేశభక్తిని గురించి కూడా ఆయన వ్రాసిన పద్యంగా చెబుతూ ఉంటారు. ఇది చాటు. ఆయన కొండవీటికి సంబంధించిన ఆస్థాన కవిగా ఉన్నారని, విద్యాధికారిగా ఉన్నారని, కొండవీటి సీమకు ఎనలేని సేవలు చేశారని, ఆయన ఆ కాలంలోనే ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ఉన్న గౌడడిండిమ భట్టును ఓడించారని చరిత్ర చెబుతూ ఉన్నది. అక్కడ కొండవీటి గురించి ఆయన తాను కొండవీటిలో ఉన్న సమయంలో చెప్పిన పద్యంగా మనకు లభ్యమవుతున్నది. పరరాజ్య పరదుర్గ పరవైభవశ్రీల కొనగొని, పరదుర్గ పరరాజ్య పరవైభవశ్రీల కొనగొని విడనాడు కొండవీడు, పరిపంధి రాజన్య బలముల బంధించు గురుతైన ఉరిత్రాడు కొండవీడు, ముగురు రాజులకు మోహంబు బుట్టించు కుమరు మించిన వీడు కొండవీడు, చెటుల విక్రమ కళా సాహసంబొనరించు కుటిలారులకు జోడు కొండవీడు, జవన ఘోటక సామంత సరస వీర భట నాటకానేక హాటక ప్రకట గర్వ సింధురార్భట మోహన శ్రీలదనరు కూర్మి అమరావతికి నీడు కొండవీడు. ఈ కొండవీడుని కేవలం ప్రశంసించడం కాదు, పరరాజ్యాలను, వారి దుర్గములను, వారి వైభవాలను కూడా కొనగొని, మళ్ళీ అవసరం లేదు, ఎందుకంటే ఆ శ్రీ, ఆ వైభవం ఎప్పుడో కొండవీడుకు ఉంది కాబట్టి దాన్ని చెరపట్టి పోయి బ్రతుకుపో అని మళ్ళీ విడనాడేటువంటిదంట కొండవీడు. రాజన్యుల బలాన్ని బంధించడానికి సరిపోయిన ఉరిత్రాడు కొండవీడు అన్నారు. ముగ్గురు రాజులకు, చుట్టుపక్కల ఉన్న రెడ్డి రాజులకు కానీ, అక్కడున్న కొండవీటి పైన ప్రభుత్వం చేయడానికి సరిహద్దులో ఉన్న ముగ్గురు రాజుల పైన వాళ్ళకు కూడా ఆశను కలిగించే కొమరుమించిన వీడు కొండవీడు, మోహాన్ని పుట్టించేటువంటిదంట ఈ కొండవీడు. ఇక ఇందుట్లో లేనిదంటే ఏమీ లేదు. చెటుల విక్రమ కళా సాహసంబొనరించు కుట్లారులకు జోడు కొండవీడు. ఇంక ఇందుట్లో ఏమేమి ఉన్నాయంటే, జవన ఘోటక సామంత సరస వీర భట నాటకానేక హాటక ప్రకట గర్వ సింధురార్భట మోహన శ్రీలధనరు వరకు 3 పాదాల గీతిలో సమాసాన్ని వేశాడు. ఈ శబ్ద ప్రభుత్వం మాత్రమే కాకుండా తన భావాన్ని ఇందుట్లో ఉంచడం ఏంటంటే, ఇంత సమేక భావన కలిగినది కొండవీడు. ఇందుట్లో భేదాలు లేకుండా హాయిగా మేము బ్రతుకుతున్నామని, సమసి బ్రతుకుతున్నాము అని, భేదాలు లేకుండా ఉంటామని చెప్పకనే చెప్పినటువంటి విషయం సమాసం. అంత మాత్రమే కాదు, ఈ భూలోకంలో ఏది దానికి సరిరాదు. ఇక ఏదైనా వస్తుంది అంటే అమరావతికి నీడు కొండవీడు. ఏదైనా తూగుతుంది అంటే అమరావతి, ఇంద్రుడి రాజధానిగా ఉన్నటువంటి అమరావతి, స్వర్గానికి రాజధాని. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న మంగళగిరి దగ్గర అమరావతి కాదు కానీ, అన్నింటికీ మించి ఇక ఇది లేదు అని చెప్పదగినంత
గొప్పగా ప్రభతో వెలిగిపోయే ఆ అమరావతికి నీయుడు ఈ కొండవీడు అని తన దేశభక్తిని ప్రకటించుకున్నారు. ఇక ఆయన రాసిన గ్రంథాలు మనం ఇందాక చెప్పుకున్నాం. మరుత్తరాట్ చరిత్ర, దాని తర్వాత శాలివాహన సప్తశతి. ఈ శాలివాహన సప్తశతిని శాతవాహన సప్తశతిగా, సంస్కృతంలో గాథా సప్తశతికి ఆంధ్రీకరింపబడిన గ్రంథంగా చెప్పుకోవడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. వేటూరు ప్రభాకర శాస్త్రి గారు రాసినటువంటి ఆ, శృంగార శ్రీనాథము అనే ఒక చోట మనకి ఈ ఈ వ్యాసాలు బాగా దొరుకుతూ ఉన్నాయి. మన ప్రధానాంశం అది కాదు కాబట్టి దొరకని పుస్తకాల గురించి కాక, దొరికిన పుస్తకాల్లో మెరుగులు మాత్రం 4 అంటించుకునే ప్రయత్నం కాబట్టి వాటిని మినహాయించుకుంటాను. ఇక హర్ష నైషధం గురించి ఖచ్చితంగా నేను మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే హర్ష నైషధం గురించి హర్ష మాట్లాడకపోతే ఎట్లాగా? కాబట్టి ఎలాగూ హర్ష నేనే మాట్లాడుతున్నాను కాబట్టి మళ్ళీ ఆ శ్రీహర్షుడి నైషధాన్ని కాకుండా తెలుగులో ఉన్న నైషధం గురించి 2 మాటలు చెప్పేస్తాను. ఇది హర్ష నైషధమే, హర్ష చెబుతున్నందుకు. ఇందుట్లో శృంగార నైషధము అని దానికి పేరు. ఎందుకు అంటే శ్రీనాథుడు మనకు నలదమయంతులు తర్వాత విడిపోవటము, శాపాన్ని బట్టి అతను రూపాన్ని కోల్పోవడము, ఈమె మారిపోవడం, వెళ్ళిపోవడం, తిరిగి రెండవ స్వయంవరం, ఈ ఇబ్బందులన్నిటిని ఆయన పాపం చాలా లలితమైన మనసు కలిగిన వాడేమో ఆ బాధలు, వియోగాన్ని ఆయన భరించలేక కేవలం వారి పెళ్లి వరకు మాత్రమే రాశారు. దానికే శృంగార నైషధం అని చాలా హాయిగా ఇబ్బందుల్ని మాత్రం నలదమయంతుల్ని పెట్టనీయకుండా వారి వివాహంతో ఆపేశాడు. ఆ శృంగార నైషధం గురించి మాట్లాడుతూ చాలామందికి ఈ పద్యం చెప్పకపోతే బాగుండదు అని అనిపించుకునే పద్యాల త్రోవలో నైషధం గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరు ఈ పద్యాన్ని స్ఫురిస్తారు. అదేంటంటే, నలుడు రాజహంసను పట్టుకున్నాడు. నన్ను వదిలిపెట్టు అని ఆ హంస నలుడిని బ్రతిమాలుతూ ఉంది. ఈ సందర్భం అందరికీ తెలిసిందే. చేతులు మనకంటే బలవంతుడైన వాడు మనల్ని పట్టుకున్నప్పుడు మనం ఏ రకంగా తప్పించుకోవచ్చు అన్నది హాయిగా నిజంగా హంసలు మాట్లాడతాయంటే అది సురలోకానికి సంబంధించిన హంస అని ముందే చెబుతున్నాడు అనౌచిత్యం లేకుండా. చాలా చక్కగా హంస మాట్లాడిన విషయాలు మదేకపుత్ర జనని జరాసుర అని సంస్కృతంలో శ్రీహర్షుడు 8x4 అక్షరాల్లో చెప్పేశారు. దాన్ని శ్రీనాథుడు సీస పద్యంలో హాయిగా చెప్పాడు. ఎందుకు సహజంగా కొన్ని ఛందస్సులకు కొందరికి పేటెంట్ ఉన్నట్టుగా ఉంటారు. ఆట వెలది అంటే వేమన అంటాం. ఈ కందము అంటే తిక్కన లేకపోతే బద్దెన అంటాం. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛందస్సు తెలియకుండానే ఛందస్సును వాళ్ళు ఆవాహన చేసుకున్నారు, లేకపోతే ఛందస్సే వాళ్ళను కోరుకునే వారి కలంలో దూరిందో తెలియదు కానీ శ్రీనాథుడికి సీసపద్యాల శ్రీనాథయ్య అని జనులు పేరు పెట్టేసుకున్నారు ఆ కాలంలో. ఎందుకు అంటే మామూలు రాజులు పల్లకిలో తిరగవచ్చునేమో, అశ్వాన్ని అధిరోహించవచ్చేమో, కానీ ఈయన మామూలు కవిరాజు కాదు, సార్వభౌముడు కాబట్టి అంత పెద్ద ఏనుగునే ఎక్కుతాడు. మరి మత్తేవం కాదండి. పెద్ద క్యాన్వాస్ కావాలి ఆయనకు చిత్రీకరించాలంటే. చిన్న ఆటవెల్ది పద్యం ఒక 4 లైన్లో రాసేయచ్చు. సీసన్ రాయాలంటే ఒక క్యాన్వాస్ పెద్దది ఉండాలి. దాన్ని ఎన్నుకున్నాడు. కేవలం అన్ని వ్యర్థ పదాలే పెట్టుకున్నావంటే ఇంత పెద్ద వ్యర్థ పద్యం ఎందుకు అని అనిపిస్తుంది. అట్లా చేసేవాడు సార్వభౌముడు కాజాలడు. నేను కొందరిని ఎరుగుదును. ఒకటే పదము పరిపరి పాదాలలో పరిపరి విధాలుగా పరిభ్రమిస్తూ భ్రమను కలిగిస్తూ అదొక పద్యంలాగా చలామణి అవుతుంది. అది కాదు సార్వభౌమత్వం అంటే. ఇక్కడ ఈ రాజహంస ఏమంటుందో నలుడితో, తల్లి మదేక పుత్రక పెద్ద
కన్నులు కానబడవు మూడు కాళ్ళ ముసలి. ఇల్లాలు కడు సాధ్వి ఏమియు నెరుగదు. పరమ పాతివ్రత్య భవ్య చరిత. వెనుక ముందర లేరు నెనరైన చుట్టాలు. లేవడి ఎంతే నీ జీవనంబు. కానక కన్న సంతానంబు శిశువులు. జీవన స్థితికే తావలంబు. కృపదలం పగదయ్యవో నృపవరేణ్య. అభయమీవయ్యయో తుహినాంశువంశ్య. కావగదవయ్య అర్థార్థి కల్పశాఖి. నిగ్రహింపకుమయ్య ఓ నిషధ రాజా. ఆ ఆ చెప్పాలనుకున్న విషయం సూటిగా చెప్పేశాడు హర్షుడు. దాన్ని అందంగా చెప్పాడు సార్వభౌముడు. మొదటి 4 పెద్ద పాదాల్లో తన నిజస్థితి ఏమిటి, అది నిజమో అబద్ధమో కూడా తెలియదు. ప్రాణ మాన విత్తముల యందు ఇట్లాంటి సందర్భాలు అబద్ధం చెప్పినా పెద్ద దోషం లేదన్నారు కదా. తన ప్రాణం పోతుంది అనుకున్నాడు. మరి సత్యమో అసత్యమో చరిత్రలోనికి వెళ్ళాల్సిన పని లేదు. కానీ తన పైన దయ కలిగించే మాటలు 4 పెద్ద మాటలు. నీవు మాత్రమే విడిచిపెట్టగలవాడవు అని తనకు ఒక 4 మాటలు చెప్పింది ఆ హంస. చెప్పించాడు శ్రీనాథుడు. తల్లి ఆమెకు నేను ఒక్కనే కొడుకును, పెద్దది పెద్దావిడ, కళ్ళు కనిపించవు, 3 కాళ్ళ ముసలి అంటే వాకరు వచ్చేసింది ఆమెకు. కర్ర చేత్తో పట్టుకుంటే తప్ప నడవలేదు. నేను ఒక్కనే ఆధారము. నువ్వు నన్ను చంపేస్తే తాను కూడా ఆధారం లేనిదైపోతుంది. కొన్ని భార్య గురించి చెబుదామంటే కడు సాధ్వి, ఏమీ ఎరగదు. పరమ పాతివ్రత్య భవ్య చరిత. పాతివ్రత్యము అంటే పతిని తప్ప ఇంకేమీ తెలియదు. నేను తప్ప ఇంకా తనకేం తెలియదు. ఇట్లా బ్రతకాలి, ఇట్లా బ్రతకూడదని కూడా తెలియదు. ఒకవేళ నేను ఇప్పుడు చనిపోతే తల్లి మాత్రమే కాదు, నా ఇల్లాలు కూడా ఇబ్బంది పడుతుంది. పోనీ తనకేం తెలియకపోతే ఎవరో బంధువులు ఉంటారు కదా అని అనుకుంటావేమో. బంధువులు లేరని చెప్పడం అబద్ధం అవుతుంది. అబద్ధం చెప్పిన గోడ కట్టినట్టు చెప్పాలి. కాబట్టి వెనుక ముందర లేరు నెనరైన చుట్టాలు. శ్రీనాథుడికి ఎంత సంస్కృత పాండిత్యం ఉందో అంత చక్కని అలతి తెలుగు పదాలు, అందమైన తెలుగు నెనరు లాంటి చక్కని పదం ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది. నెనరైన చుట్టాలు లేరంట. ఎప్పుడు వీడు పోతాడా, వీడు ఆస్తి కాజేద్దామా అన్న చుట్టాలే ఉన్నారు. వాటాలు పనిచేసుకుందాం అన్న చుట్టాలు ఉన్నారు. ఇక పిల్లల గురించి వస్తే వాళ్ళు చిన్న పిల్లలు, శిశువులు. జీవన స్థితికి ఏన తావలంబు. ఏదైనా గడవాలంటే నేను మాత్రమే ఆధారం అండి అని తన నిజస్థితిని చెబుతున్నట్టు ఇక రాజును పొగుడుతూ ఉన్నాడు. విడిచిపెట్టాలంటే మనకు సహాయం చేయాల్సిన వాడికి 4 మాటలు పొగట్టము ఈ క్రీమ్ బిస్కెట్ పని కాదు. కానీ ప్రాణం పోతున్నప్పుడు పక్కవాడిని మెచ్చుకుంటే ప్రాణం నిలబడుతుంది అన్నప్పుడు మెచ్చుకోవడమే శ్రేయస్కరం అని శ్రీనాథుడు హంస ద్వారా చెప్పిస్తున్నాడు. కృపదలంపగదయ్యవో నృపవరేణ్య. కృపతో చూడయ్యా, అభయమియ్యవయ్యా, కావగదయ్యా. ఎన్ని మాటలు ఒకటే. రక్షించడం గురించే కృప చూపించు, అభయమివ్వు, కావుము, నిగ్రహింపకుమయ్యా ఓ నిషధరాజా. శ్రీనాథుడి తర్వాత ఇట్లాంటి లక్షణం మనం మన జాషువా గారిలో కూడా చూస్తాం. అందుకే ఆయనకు మధుర శ్రీనాథ్ అని బిరుదుంది. అంత చెప్పి చివరిలో ముక్తాయింపులో ఆ లాస్ట్ బాల్ 6 కొడితే ఎట్లా ఉంటుంది అన్న ఒక టెన్షన్ పెడతారు. ఎవరితో చెబుతుంది ఈ అంశం అంటే చివరిలో ఉంది. ఓ నిషధరాజా అని తాత్పర్యం ప్రారంభించాలి ఎవరు రాసిన. ఆయన నలుడు కాబట్టి వదిలిపెట్టాడు. ఇక దాని తర్వాత వాళ్ళ మధ్య జరిగిన ఈ దమయంతిని ఆనందం గురించి చెప్పడం, దాని తర్వాత ఈయన ఆమెను ఇష్టపడడం, వారి వివాహంతో శృంగార నిషేధం అక్కడికి హాయిగా ముగుస్తుంది. ఇక శృంగార నిషేధంలో చెప్పుకోదగిన విషయం ఇందాక ప్రారంభంలో అవతారికలోనే మనం మాట్లాడుకున్నాం.
శ్రీనాథుడు ఎట్టివాడు అన్న విషయం. బ్రాహ్మీ దత్త వరప్రసాదుడవు ఈశ్వర, అక్కడి నుంచి నీ భాగ్యంబు సామాన్యమే అంటూ అవతారికలో తన గురించి తను చెప్పుకున్నాడు. ఉన్న సమయాన్ని బట్టి మనం అన్ని గ్రంథాల్లో కొన్ని కొన్ని పద్యాలు మాత్రం చూసుకుంటాం. ఇంతటితో నైషధాన్ని హాయిగా ఇక్కడికి ఒక కామ ఉంచి, దాని తర్వాత నైషధం రాసిన తర్వాత ఆయన భీమనాయకుడిని మహిమ రాసిన తర్వాత కాశీఖండం గురించి హాయిగా చెప్పుకుంటాడు. కాశీఖండంలో ఇంకా చెప్పాలంటే ఖచ్చితంగా ఇది అనుసృజన. అగస్త్యుడు లోపముద్ర అక్కడ చాలా కాలం కాశీలో ఉన్న తర్వాత ద్రాక్షారామంకి వచ్చేసిన తర్వాత అక్కడ ఉన్న అనుభవాల్ని ఇక్కడ చెబుతూ ఉంటారు. చాలా అందమైన పద్యాలు. ఖచ్చితంగా ఇందాక మనం అనుకుంటున్న మన శీర్షికకు సంబంధించిన విషయం ఏమిటి అంటే, సార్వభౌముడు అంటే కేవలం తన పరిపాలన చేయటం మాత్రమే కాదు, జనరంజక పరిపాలన చేసినటువంటి వ్యక్తి శ్రీనాథుడు. ఎందుకంటే ఆయన కవిత్వం కేవలం తన పాండిత్యాన్ని ప్రదర్శించేది మాత్రమే కాదు, కానీ రసజ్ఞుడైన ప్రతి వ్యక్తి తన కవిత్వంలో తెలియకుండానే విహరించేటువంటి ఒక వెసులుబాటు తాను చూపిస్తూ ఉంటాడు. శ్రీనాథుడి పద్యం, శ్రీనాథుడి సరళి అట్లా ఉంటుంది పద్యంలో. ఇప్పుడు కాశీఖండం గురించి శ్రీనాథుడు చెబుతున్నవి వింటూ ఉంటే, శ్రీనాథుడి కవిత్వంలో మనం చదువుతూ ఉంటే మనకు తెలియకుండానే ఇప్పుడున్న ఇరుకు సందుల కాశీ కాదు కానీ ఆ కాలంలో ఉన్న అందమైన కాశీని మనం దర్శించవచ్చు. దానికి ఒక ఉదాహరణ రెండు పద్యాలు చూసుకుందాం. అగస్త్యుడు అంటూ ఉన్నాడు, తన స్మృతి చెబుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ ముని అన్నపూర్ణ చేత శపించబడి తర్వాత బయటికి రావడం జరిగిందో, ఆననమునందు వైవర్యమగ్గలించే ముఖంలో ఎందుకు ఈ బాధ అని చెబుతూ అక్కడ తాను చూసిన విశేషాలు ఎలాగున్నాయి అంటే, ఎంత సంతోషంగా ఉన్నాయి అంటే, ఆనందంబున అర్ధరాత్రముల చంద్రాలోకముల్ కాయగా నానాసైకత వేదికాస్థలములన్ నల్దిక్కులన్ శంభు కాశీనాథున్ తరుణేందు శేఖరు శివున్ శ్రీకంఠునిన్ పాడుదున్ మేనెల్లన్ పులకాంకుర ప్రకరముల్ నిండార మిన్నేటిలో. ఆ గంగానది తీరంలో, ఆ మందాకిని తీరంలో, ఆ ఇసుక తిన్నెలలో నడుస్తూ ఉంటే, ఆ రేవుల్లో నడుస్తూ ఉంటే, ఎప్పుడంట అర్ధరాత్రములు చంద్రాలోకములు కాయగా, చంద్రుడు ఆ నక్షత్రాలు వాటిని చూసుకుంటూ ఆ ఇసుక తిన్నెల్లో నడిచేటప్పుడు ఎట్లా ఉందంటే, ఆనందంబున అర్ధరాత్రములు చంద్రాలోకముల్ కాయగా నానాసైకత వేదికాస్థలములన్, ఇసుక తిన్నెలు పైన నల్దిక్కుల 4 దిక్కుల యందు శంభు కాశీనాథున్ తరుణేందు శేఖరు శివున్ శ్రీకంఠునిన్ పాడేదన్. ఎక్కడ చూసినా అంతటా శివుడే కనిపిస్తూ ఉన్నాడట. ఆ శివుణ్ణి గురించి పాడుతూ ఉన్నాడట. ఎవరు? అగస్త్యుడు. తన భార్య లోపముద్రతో కలిసి నడుస్తున్నప్పుడు ఎటువైపు చూసినా శివ సాక్షాత్కారమే కలుగుతుంది. ఎక్కడ చూసినా శంభు కాశీనాథున్ తరుణేందు శేఖరు శివున్ శ్రీకంఠునిన్ పాడుదున్. ఎట్లా పాడుతూ ఉన్నాడంటే, మేనెల్లన్ పులకాంకుర ప్రకరముల్ నిండార మిన్నేటిలో. ఆ వెన్నెల కురుస్తూ ఉంటే ఇంత హాయిగా పాడుతూ ఉన్నాడు అన్న వెంటనే, ఆహా ఎంత బాగుంది, మనం కూడా వెళ్ళింటే బాగుండు కదా అని రసజ్ఞుడైన వాడికి అనిపిస్తుంది. అరే నిజమే కదా, ఆ ఇసుక తిన్నెల్లో ఆ చంద్రుడి కాంతి ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ వెన్నెల వాగుల్లో విహరిస్తూ 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 ఆహాహా ఎంత ఎంత హాయి, ఎంత హాయిగా ఉంది, ఎంత హాయి ఈ రేయి అని ఒక సినీ కవి అన్నాడు. ఆ హాయిని చక్కని పద్యంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈయన అన్నాడు. ఇది భక్తితో వచ్చిన హాయి, భక్తితో వచ్చిన హాయి తేడా ఉంది. ఆ శంభుని, శంకరుణ్ణి, శివుణ్ణి, శ్రీకంఠుణ్ణి పాడటంలో
ఆనందం ఉన్నది అని చెబుతూ అక్కడితో వదిలేయకుండా ఆ మందాకిని ఏమేమి ఉన్నాయి కాశీ పట్టణంలో అంటే ఆ మందాకిని ఆ త్రివేణి వలనంబు ఆ బాహ్య కక్షాస్థలంబు ఆ మధ్యాంతర కక్షలు ఆ విమల దివ్య జ్యోతి రుజృంభణ శ్రీమద్విశ్వ పతీశలింగము మదించింతింప మదించింతింప కాశీ మహాగ్రామం విప్పుడు నా కనుంగవకు సాక్షాత్కారమున్ గైకొనన్ నా కనుంగవకు. ఇది అగస్త్యుడు చెబుతున్న మాటనే గాని శ్రీనాథుడు చేత శ్రీనాథుడు అగస్త్యుని చేత చెప్పిస్తున్నాడు. ఈ పద్యం పాడుకుంటూ ఉంటుంటే ఒక్కొక్క పదం ఛేదనం చేసుకుంటూ చెప్పుకుంటూ పోతుంటే మన ముందర కూడా ఆ మందాకిని ఆహా గంగా నది, ఆ త్రివేణి వలనంబు, తర్వాత ఆబాహ్య కక్షాస్థలంబు మన ముందు అన్ని ఏ తర్వాత బి, బి తర్వాత సి, లేకపోతే ఒక్కొక్క అక్షరం పక్కన అక్షరం పెట్టుకుంటూ ఒక పదాన్ని ఎట్లా చూస్తాము ఒక్కొక్క అంశాన్ని కళ్ళ ముందు స్థాపన చేస్తూ ఉన్నాడు. కేవలం అగస్త్యుడు ఆలోచిస్తేనే కాశీ మహాగ్రహం కనపడలేదు కానీ ఈ పద్యాన్ని చదువుతూ ఉంటే కూడా మనకు కాశీపట్నంలో విహరిస్తూ ఉన్న అనుభూతిని కలగజేయగలిగిన ప్రభుత్వం కలిగిన వాడు శ్రీనాథుడు కాబట్టి ఆయన సార్వభౌముడు. ఆ మందాకిని ఆ త్రివేణి వలనంబు ఆ బాహ్య కక్షాస్థలంబు ఆ మధ్యాంతర కక్షలు ఆ విమల దివ్య జ్యోతి రుజృంభణ శ్రీమద్విశ్వపతీశలింగము. విశ్వనాథుడుని ఆలోచిస్తే విశ్వపతి అయినటువంటి ఆ లింగ దర్శనము ఎట్లా ఉందంట? విమల జ్యోతి రుజృంభణ శ్రీమద్విశ్వపతీశలింగము మదించింతింప కాశీ మహాగ్రామం విప్పుడు నాకు నుంగవకు సాక్షాత్కారముంగైకొనన్ అన్నట్టే ఈ పద్యము విన్నప్పుడు కాశీ మహాగ్రామంబు ఇప్పుడు మీ కనుంగవకు కూడా సాక్షాత్కారాన్ని కలిగించగలిగిన భావ ప్రభుత్వం కూడా కలిగినటువంటి వాడు శ్రీనాథుడు. ఆనాటి కాశీని ఈనాటి ఈ జూములో ఉన్న మీదాకా ప్రవహింపజేసింది ఏంటయ్యా అంటే ఈ పద్యం. కాబట్టి అతని కవితా సామ్రాజ్యానికి ఆయన సార్వభౌముడే. ఇక ఆయన రాసిన నైషధం చూసుకున్నాము, కాశీఖండం చూసుకున్నాం, తర్వాత హరవిలాసము కూడా కొంత సమయం. హరవిలాసంలో 1 లేదా 2 పద్యాలు. కాళిదాసు రాసినటువంటి కుమార సంభవంలో కూడా మనము పార్వతీదేవి తపస్సు చూస్తాం. సంస్కృతం చదువుకునే వాళ్లకు పార్వతీదేవి తపస్సు చాలా చక్కని బోధనాంశము, నేర్వదగిన అంశము. దానికి ఏమాత్రము తీసిపోకుండా హాయిగా ఆంధ్రీకరించి కొన్ని విషయాలు కాళిదాసుడు చెప్పనివి కూడా శ్రీనాథుడు చెప్పి మెప్పించగలిగాడు. అక్కడ కపట బ్రహ్మచారిగా వచ్చినటువంటి శివుడు అనలేదు నువ్వు బ్రహ్మచారివి నేను బ్రహ్మచారి, మనం పెళ్లి చేసుకుందామని కాళిదాస్ అయితే అనలేదు. కానీ ఇక్కడ శ్రీనాథుడు అనిపించాడు. కాకపోతే ఆయన కపట బ్రహ్మచారిగా ఎలాగ వస్తున్నాడో రంగప్రవేశాన్ని మాత్రము ఈ పాత్ర ఈ సందర్భంలో ఎట్లాగ ప్రవేశించాడు అన్నది మాత్రము శివుణ్ణి కపట బ్రహ్మచారిని ఎలాగూ ప్రవేశింపజేశాడు. అజనాషాఢధరుండు ప్రౌఢతర భాషాతి ప్రగల్భుండు నీరజబంధు ప్రతిమాన తేజుడు జటారాజి చటాతామ్రమూర్ధజుడు ఏకాకి వటుండు బ్రాహ్మణుడు విశ్రామార్గముంబోలే ఆ త్రిజగన్మోహనమూర్తి సన్నిధికి ఏ తెంచెన్ వనాంతంబునన్. ఆ తపోస్థలికి ఈ పద్యం కేవలం అర్థం ఏమిటి అంటే
ఒక బ్రహ్మచారి వచ్చాడు, ఒక వ్యక్తి ఇట్లా వచ్చాడు అని చెప్పడం, ఒక మాటలో చెప్పాలంటే. కాకపోతే వచ్చిన వ్యక్తి ఎట్లా ఉన్నాడు అని వర్ణిస్తూ ఉన్నాడు అంటే, వచ్చిన బ్రహ్మచారి ఎలాగూ కనబడుతూ ఉన్నాడంటే, అజనాషాఢధరుండు, జింక చర్మాన్ని ధరించాడు, మోదుక్కరని పట్టుకున్నాడు. స్నాతకానికి సిద్ధపడినటువంటి వ్యక్తిలాగా. ప్రౌఢతర భాషాతి ప్రగల్భుండు. జగన్మాతతో మాట్లాడాలంటే మామూలు భాష తెలిసిన వాడైతే సరిపోరుగా. చాలా చక్కగా మాట్లాడగలిగిన వాడు ప్రగల్భాలు కూడా పలుకుతూ ఉన్నాడంట. నీరజబంధు ప్రతిమాన తేజుడు. నీరజము అంటే నీటి యందు జన్మించిన పద్మము. దానికి బంధువు ఎవరు అంటే సూర్యుడు. సూర్యుడి ప్రతిమాన తేజుడు. సూర్య తేజస్సుతో వెలిగిపోతూ ఉన్న ఒక తాపసి జటారా జి జటారాజి చటా తామ్రమూర్ధజుడు. అట్టలు కట్టేసిన ఆ జటతో ఉన్నాడు. జిల్లేడు పాలు పోసుకునేవాళ్ళు. ఇక తపస్సు చేసుకున్నప్పుడు మరి తలదూకొని, ఇందాక నేను దీనికి ముందు కూడా కొంచెం తలదూకుని కొన్ని 4 గంటల ముందు వచ్చి ఒక వారం ముందు కటింగ్ చేయించుకుంటే బాగుండని అనిపిస్తుంది. ఇట్లాంటి వ్యవహారాల్లో పడితే తపస్సు సాగదు. కొంత నూనె పూసుకోవడం, తలస్నానం చేయడము, క్షౌరం ఈ ఈ ఇబ్బందులన్నీ ఉండకుండా సహజంగా తపస్సులోనికి వెళ్ళేవారు జిల్లెడి పాలు పూసుకొని అట్టగట్టేసుకున్న తరువాత దానిపైన ధ్యాస పెట్టుకోకుండా అంతే. పోనీ ఆ అట్టగట్టేసిన జడ ఎలాగా ఉంది అంటే తామ్రమూర్ధన్యుడు. ఎలాగో నూనె లేదు, ఆరిపోతూ ఉంది కాబట్టి ఈ నల్లని రంగు కాస్త ఎర్రబడింది. ఎంత ఎర్రబడిందంటే రాగి రేకుల్లాగా కనబడుతూ ఉన్నాయట. ఏకాకి ఒంటరైన వాడు ఒక వటుడు బ్రాహ్మణుడు విశ్వమార్గమున్ బోలి ఆ త్రిజగన్మోహనమూర్తి సన్నిధికి ఏ తెంచన్ వనాంతంబునన్. కళ్ళ ముందు ఈ సందర్భం అంతా ఈ పద్యం చదువుతూ ఉంటే అరే ఉన్నాడు, ఒక అబ్బాయి కనబడుతున్నాడు, అతనుకు జడ అట్టలు కట్టేసింది, చేతిలో మోదుక్కర ఉంది, జింక చర్మం ధరించుకున్నాడు, ఎంత బాగా వెలిగిపోతున్నాడు అన్న ఊహ మన మనసులో ఆ వ్యక్తి ఎలాగైతే రంగంలోనికి ప్రవేశిస్తున్నాడో, పాత్ర ఎట్లాగైతే ప్రవేశిస్తున్నాడో అట్లాగా మన మనస్సులో కూడా ఒక రూపాన్ని మనం నిర్మించుకోవడానికి అనుగుణంగా పద్య నిర్మాణం జరిగింది అంటే ఆ నిర్మాణ శైలిలో తనకున్న ప్రభుత్వాన్ని శ్రీనాథుడు సార్వభౌమత్వానికి తార్కాణంగా అక్షరోదాహరణగా నిలిపాడు. కాబట్టి తన కవితా సామ్రాజ్యానికి ఆయన సార్వభౌముడు. ఎలాగూ అంటే ఇందాక మనం కాశీఖండం గురించి చూసినప్పుడు ఎట్లాగైతే కాశీని మన కళ్ళ ముందు నిలిపాడో అలాగే కపట బ్రహ్మచారి రూపంలో వస్తున్న శివుణ్ణి కూడా మనం మనసులో మనం నిర్మించుకోవడానికి అనుకూలమైన పద నిర్మాణ శైలి, ఆ పోహలింపు కలిగి ఉండటము సహజంగా పదగుంబన శైలి అంటారు. దానిపైన ఆధిపత్యం ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆయన కవి సార్వభౌముడు. సహజంగా ఇదే హరవిలాసంలోనే ఉంటూ ఉంది. శివుడి చేత అరుంధతికి నమస్కరింపజేసి స్త్రీ పురుషులు తేడా లేదు, భేదం లేదు అని చెప్పే ఒక పద్యం రాశారు. సహజంగా సాహిత్యంలో ఇట్లాంటి పద్యాలు కాకుండా స్త్రీని తిట్టిపోసినవి ఇట్లాంటివి ఎక్కువ ప్రాచుర్యంలో వచ్చేసరికి ఆధునిక కవిత్వంలో వీటికి అంత ప్రాముఖ్యత రాలేకపోయింది. కాబట్టి అదొక్క పద్యం అంత విశేషం చెప్పుకోదగినది కాకపోయినా చెప్పాలని అనిపిస్తున్నది ఏంటంటే, అంధకారి అరుంధతి నాదరించే గౌరవంబున లోపంబు కలుగకుండా పెద్దవారికి స్త్రీ పుంస భేదమేలా మాననీయము పుణ్య కార్యంబుగాక. పెద్దవారికి స్త్రీ పుంస భేదాలేంటి? అంధకారి అంటే అంధాసురుని చంపేసినటువంటి వ్యక్తి గనుక మనం రావణ బ్రహ్మ స్తోత్రంలో కూడా చూస్తాం. తమాంతకాంతకం భజే ముందు అంధకాంతకాంతకం భజే. అంధకాసురుణ్ణి చంపేశాడు. ఆ అంధకారి అరుంధతికి నమస్కారం చేశాడంట. ఈ సప్తర్షులతో పాటు పెళ్లి సంబంధం మాట్లాడండి అని పంపిస్తూ
అరుంధతికి కూడా నమస్కరిస్తూ గౌరవంబున లోపంబు కలుగకుండా పెద్దవారికి స్త్రీ పుంస భేదమేలా మాననీయము పుణ్య కార్యంబుగాక. స్త్రీ పురుష భేదాలు ఎందుకయ్యా అని, కొంత రాజకీయం అవసరం ఉన్నప్పుడు ఆడవారి ఓట్లు కూడా కావాలి కాబట్టి, ఆయన సార్వభౌముడు కాబట్టి స్త్రీ పుంస భేదాలకు ఇక్కడ చెక్ పెట్టే ప్రయత్నం చేశాడేమో అని ఏదో సరదాగా అన్నాను. ఇట్లాగా హరవిలాసం, శృంగార నైషధం, భీమఖండం చూసుకున్నాం. దాంతోపాటు మనము సందర్భానుసారంగా తన పరిచయం కూడా మనం చూసుకున్నాం. ఇక ఎందుకు ఆయన సార్వభౌముడు కాగలిగాడు అంటే, ఆయన కావ్యాల్లోని పద్యాలు పండితుల్ని ఎలాగూ ఆహ్లాదాన్ని కలిగించిందో, ఆయన పద్యాలు జనబాహుల్యంలోనికి వెళ్ళిపోయాయి. ఇప్పటికీ చాటువులు చూసుకుంటే, చాటు అంటే ఎవరిదో తెలియదు, కానీ శ్రీనాథుని చాటువులుగా మనం చూస్తూ ఉంటాం. కారణం ఏమిటి అంటే, ఆ పద్యాలు ప్రజల నాలుకల్లో పడిపోయి బహుళ ప్రచారానికి నోచుకున్నాయి. ఆయన చాలా సరదా మనిషి. ఈ కావ్యాలకు తో పాటు ఆయన సార్వభౌముడు అంటే డిఫెన్స్ మెకానిజం, ఆయన పోరాట పటిమ కూడా మనం కేవలం ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటాం. ఏంటంటే, ఆయన మానసోల్లాసము అనే గ్రంథాన్ని రాశారని, దాన్ని గౌడడిండిమ భట్టు అనే వ్యక్తి ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ఉన్న విద్యాధికారి తప్పు ఇది అని విమర్శించడం, దాని ద్వారా ఓ వివాదము కాబట్టి వారిద్దరి మధ్య చర్చ చేయడం, చర్చలో ఎవరిది సత్యము అన్న స్థాపన చేయడం జరిగింది. అక్కడే ప్రౌఢదేవరాయల ఆస్థానంలోనే ఆయనకు సార్వభౌముడి బిరుదు వచ్చింది. అది అంతకుముందు గౌడడిండిమ భట్టుకు ఉన్న బిరుదము. ఈయన మానసోల్లాసం మాత్రమే కాకుండా ఈయన విద్యనంతటినీ పరీక్షించాలని కవులకు వాదం పెట్టి, ఆ ఇద్దరి వాదంలో ఏది గెలుస్తుందో చూసుకున్నారు. అక్కడ చాలా వివాదాలు, చాలా పద్యాలు, ఒకరిపైన ఒకరు పోటీ. చివరకు తేలింది ఏంటంటే, శ్రీనాథుడు గౌడడిండిమ భట్టును గెలిచి ఆయన కంచుడక్కను పగలగొట్టించాడని, తద్వారా ఆయన చంద్రభూష క్రియాశక్తుడి సముఖంలో ఆయనకు సార్వభౌమ బిరుదు వచ్చింది అని మనకు తదనంతర కాలంలో తను చెప్పిన పద్యంలో ఉంటుంది. ఇది ఎట్లో మెప్పింతు ఇంక మీద రావుసింగు మహీపాలు ధీవిషాలు నిండు కొలువున ఉన్నట్టి నీవు అంటూ శారదామాతను ప్రార్థిస్తున్న పద్యం, సీస పద్యంలో మనకి ఈ విషయాలు తెలుస్తాయి. మన ప్రధానాంశము ఆ వివాదము కాదు కాబట్టి ఆ వివాదాల జోలికి నేను వెళ్ళటం లేదు. కాకపోతే శ్రీనాథుడు గురించి చెబుతూ ఈ ముత్యాలశాల సభలో జరిగిన ఈ విషయాలు చెప్పకపోవడం, ఆయన సార్వభౌమ బిరుదు తెచ్చుకున్న సందర్భాన్ని చెప్పకపోవడం సబబు కాదు కాబట్టి ఈ 2 విషయాలు సూచాయగా మీకు చెబుతూ ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాను. ఆయన వ్రాసిన కావ్యాల్లో ఉన్న మంచి పద్యాలు, భావ వైశాల్యము, ఆ భావంలో రసజ్ఞులైన ప్రతి ఒక్కరిని తీసుకొని వెళ్ళిపోవటం మనం చూశాను. ఇక ఆయన పేరట ఉన్న చాటువులు ఆయనే రాసుకున్నవి, ఆయనే చెప్పుకున్నవి మనకు చాలానే కనిపిస్తూ ఉంటాయి. ఆయనకు పల్నాటి పైన చాలా చాలా బాధ కలిగింది. ఆయన కొండవీడును వదిలేసి ఎప్పుడైతే వేమభూపాలుడు చనిపోయాడో, తన కుమారుడు రాజు అయిన తరువాత ఆయన ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి పల్నాటికి వెళ్ళిపోయాడు అని, ఆ పల్నాడు ప్రాంతంలో కొంతకాలం ఆయన ఉన్నాడని, అక్కడ కొన్ని గ్రంథాలు రచించారని మనకు తెలిసినవే. ఆ పల్నాడులో ఆయనకు చాలా ఇబ్బంది కలిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ పల్నాడు గురించి ఆయన చెప్పుకున్న 2-3 పద్యాలు చూద్దాం. రసికుడు పోవడు పల్నాడు ఎసగంగా రంభయైన ఏకులెవడుకున్ వసుదేశుడైన దున్నును కుసుమాస్త్రుండైన జొన్న కూడే గుడుచున్. రసికుడు పోవడు పల్నాడు, రసజ్ఞత ఉన్నవాడు పల్నాడుకి వెళ్ళడండి బాబు. ఎందుకంటే ఇక్కడ
రంభాయణ కూడా ఏకులే వడుకును. ప్రతి ఒక్కరు ఇదే పని పెట్టుకున్నారు. వసుదేవుడైనా దున్నును. కుసుమాస్తుడు మన్మధుడైనా సరే ఇక్కడ జొన్న కూడే. కాబట్టి నీకెంత రసజ్ఞత ఉన్నా కూడా ఇక్కడ మాత్రం అది సరిపడదు అని చెబుతూ తన బాధను వెలగక్కుకున్నాడు. చాలా అసలు ఆ కాలంలో పల్నాడు ఎలాగుండేది? ఎందుకు చెబుతున్నామంటే కేవలం తను కాశీ లాంటి మంచి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కాశీని గురించి వివరిస్తూ మనల్ని కాశీలోనికి మాత్రమే తీసుకెళ్ళడం కాదు గానీ, తాను ఇబ్బంది పడిన పల్నాటి ఇబ్బందులను గూడా మన ముందుంచుతూ అరే పాపం ఎంత ఇబ్బంది పడ్డాడో అన్న ఒక జాలిని గూడా మనం చూపించగలిగేంతగా మన హృదయాల్లోనికి ఈ పద్యాలు చొచ్చుకుపోయాయి. నేటికి మనం పాడుకుంటూ ఉన్నాం. అంగడి ఊర లేదు, వరియన్నము లేదు, శుచిత్వమేమి లేదు, అంగనలింపు లేరు, ప్రియమైన వనంబులు లేవు, నీటికై భంగపడంగ పాల్పడు కృపాపరులెవ్వరు లేరు, దాతలెన్నంగను సున్న గాన పలనాటికి మాటికి బోవ నీటికి. ఎందుకు పోవాలయ్యా పలనాటికి? అంగలు లేవంట, వరి అన్నము లేదంట, శుచిత్వం లేదంట, అంగన లింపు లేరంట, అందమైన స్త్రీలు లేరంట, ప్రియమైన వనాలు లేవంట, నీటి కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారంట, నీళ్లు దానం చేసేవారు కరువైపోయారట. పోనీ దాతలు ఎవరైనా మనల్ని చేరదీస్తారనుకుంటే దాతలన్నంగా సున్నా, ఇంకెవ్వరు లేరు. అట్లాంటి పలనాటి సీమకి మాటి మాటికి పోవడం ఎందుకయ్యా? ఎందుకు పోవాలి నేను అని పాపం తనకున్న ఇబ్బందులు పల్నాటి సీమ గురించి చెప్పుకుంటూ ఉన్నాడు. ఇంకా ఈయన రసజ్ఞ చక్రవర్తి కాబట్టి ముఖ్యంగా భోజన విషయంలో చాలా ఇబ్బంది పడ్డాడు. మనకేముంది, ఒక చోట ఇడ్లీకి అలవాటు పడ్డ మనం ఒక చోట ముంబైకి వెళ్తే లేదు అంటే వడపావు తినేయగలం ఒక రోజు ఒక పూటకు. పాపం ఆయనకు వరెండం లేకపోతే ఆ జొన్నన్నం తినడం చాలా ఇబ్బంది అయిపోయింది. ఆ జొన్నన్నం గురించి కూడా తాను పడ్డ ఇబ్బందులు చెప్పుకున్నాడు. ఇక ఇంకా పల్నాడు గురించి మనకందరికీ తెలిసినవే. చాలా చాటువులు మన మధ్యలో ఉన్నవే. చిన్న చిన్న రాళ్ళు, చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్ళు, నాపరాళ్ళు, సజ్జ జొన్న కూలు, సర్పంబులును తేళ్ళు, పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు. నిజమే గదా! అని పల్నాడులో మనం ఒకసారి విహరించేటువంటి అవకాశం. అంటే ఇప్పుడు ఏ కవైనా తాను కవిత్వం రాస్తే, కావ్యం రాస్తే తన భావుకతనంతా వ్యక్తపరచొచ్చు. కానీ చాటువులుగా ఏదో తన బాధను వ్యక్తపరిచినప్పుడు అది ఆ కాలానికి ఏదో ఒక ఆశువుగా వాళ్ళు రాసుకొని ఉండొచ్చునేమో గానీ, తదనంతర కాలంలో అది చరిత్రగా మనకు దొరుకుతుంది. ఓహో! ఆ కాలంలో ఇలాగుండేదా? అప్పుడు ఇలా జరిగిందా? దాంతో పాటు ఆయన చమత్కారం కూడా అర్థమవుతూ ఉంది. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళట. ఈ సహజంగా అక్కడ ఈ శాఖా భేదాలు అప్పటికి ఇంకా కలగలేదు గాబట్టి శైవం, వైష్ణవం అంటూ గొడవలు లేవు. ఎవరి ఊర్లో వాళ్ళకున్న గ్రామ దేవతల్ని మాత్రమే పూజించుకుంటున్నారు. నాగులేటి నీళ్ళు, నాపరాళ్ళు. దీన్ని ఎందుకు ఆయన విమర్శిస్తూ ఉన్నాడని ఆలోచిస్తే ఆయనకు ఉన్న పెద్ద ఇబ్బంది ఏమిటంటే పల్నాడు గాదు గానీ, పల్నాడులో తనకున్న ఆ భోజనాలన్నీ జొన్నే పెట్టేసరికి ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. జొన్నకలి, జొన్నాంబలి, జొన్నన్నము, జొన్న పిసరు, జొన్నలు తప్పన్, సన్నన్నము సున్న సుమి, పన్నుగ పలనాటి సీమ ప్రజలందరకున్. ఇక జొన్నన్నమే తప్ప ఇక మిగిలినది జొన్న కలి, జొన్న అంబలి, జొన్నన్నము, జొన్న పిసరు, జొన్నలు తప్ప మిగిలినవన్నీ సున్నా. అన్నము సున్నా. పన్నుగ పలనాటి సీమ ప్రజలందరికీ ఇదేనట. ఈయన చాలా చమత్కారి. ఈ చమత్కారం ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే ఇప్పటి వరకు ఆయన చివరి 5-10 నిమిషాలు కాబట్టి ఆయన చాటువుల్ని ప్రస్తావించకుండా ఉండటం పొరపాటవుతుంది కాబట్టి ఆయన కావ్యంలో ఉన్న తన ప్రభుత్వాన్ని చూస్తూ చాటువుల్లో కూడా సరదాగా చెప్పిన ఊహ చమత్కారం ఏమిటి అంటే భగవంతుడి పైన కూడా అదే రకమైన చమత్కారాన్ని చాలా హాయిగా చెప్పేశాడు. ఎందుకంటే ఆయనకు జొన్నలంటే ఇష్టం లేదు. అంటే
ఇష్టపడకపోవడానికి కారణం ప్రతిరోజు అదే తినటం. గరళము మృంగితి నంచును గరళము మృంగితి ననం గరళము మృంగితిని అనుచున్ పురహర గర్వింపబోకు పో 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 నీ బిరుదింకగాన వచ్చెడి మెరిసెడి రేనాటి జొన్న మెతుకులు తినుమి. ఏదో విషాన్ని తాగేసి గొంతులో దాచేశాను, గరళకంటున్న అయిపోయానని ఏదో నువ్వు అనుకుంటున్నావేమో, నీ బిరుదు పనికిరాదు. ఒక్కసారి నీకు వీలైతే ఈ రేనాటిలో జొన్న మెతుకులు తినవయ్యా తెలుస్తుంది అని అంటాడు. కేవలం శివుడితోనే అన్న మాట కాదు గాని, ఈయన బాధ ఆ వైష్ణవం దాకా వ్యాప్తి చెందింది. ఆయన కృష్ణుడితో కూడా అన్న మాటలాగా పుల్ల సరోజనేత్ర పుల్ల సరోజనేత్ర అలపూతన చన్నుల చేదు ద్రావి నాడల్ల దవాగ్ని మృంగితి నటంచును నిక్కెదవేల తింత్రిని పల్లవయుక్తమౌనుడుకు బచ్చలి శాఖము జొన్న కూటితో మెల్లగా నొక్క ముద్ద దిగమృంగుము నీపస కాననయ్యడు. ఏదో పూతన పాలు త్రాగి ఆమె ప్రాణాన్ని లాగేసుకుని ఆమెను చంపేశావని ఏదో విర్రవీగుతున్నావేమో నువ్వు కృష్ణ. పుల్ల సరోజనేత్ర విరిసిన పద్మముల వంటి నేత్రము కలిగిన వాడా, పూతన చన్నులు త్రాగి నువ్వు ఏదో దవాగ్నిని అంతా మింగేశానని నిక్కెదవేళ అంత గర్వపడతావెందుకు? వీలైతే నీకు చేతనైతే తింత్రిని పల్లవయుక్తము చింతాకులతో పాటు కలిపిన బచ్చలి శాఖము బచ్చలాకును కలిపి జొన్న కూటితో మెల్లన నొక్క ముద్ద ద్రిగమింగు ఉడుకు బచ్చలి శాఖము జొన్న కూటితో ఈ రెండు కలిపిన కూరను జొన్న కూటితో మెల్లన నొక్క ముద్ద దిగమృంగుము నీ బజ కాననయ్యడు. అంటే పూతన చనుల చేదు రావడమే మేలు ఈ జొన్నన్నం తినడం కంటే. ఒకవేళ నీకు చేతనైతే ఒక ముద్ద దిగమృంగం అయ్యా తెలుస్తుంది అని అనటంలో కేవలం చమత్కారం మాత్రమే కాదు, బాధను మాత్రమే ప్రకటించుకోవడం కాదు కానీ ఆయన భావము ఎంత బాగా ఉంది, భగవంతుని ఎంత చనువుగా ఎంత దగ్గరగా ఆయన స్వీకరించాడో అది కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం కూడా ఆలోచిస్తారా, ఎంత మంచి మాట, నిజంగా ఇట్లా ఎంత చక్కగా అన్నాడు, ఈ ఊహ ఎంత బాగుంది అని మనం అనుకుంటూ ఉన్నాం కదా. నిజంగా పూతన చనుల చేదు కంటే ఇది కష్టం అంటే నిజానికి కవిత్వానికి అన్ని చోట్ల సామ్యత ఉండాలని మనం అనుకోకూడదు. అదే చమత్కారం, అందమైన అబద్ధం అంతకు మునుపు మనం మాట్లాడుకున్నట్టు. ఇంకా నీళ్ళకు కూడా ఇబ్బంది అని ఇందాక మనము అంగడి ఊరలేదు అన్న పద్యంలో చూసుకుంటూ నాకు తెలిసి ఇంకొక 3-4 నిమిషాలే ఉన్నాయి. నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. మనకందరికీ పరిచయం ఉన్న పద్యమే సిరిగలవానికి చెల్లును తరుణుల 16,000 పెండ్లాడన్ తిరిపెమునకిద్దరాండ్ర పరమేశ గంగ విడుము పార్వతి చాలున్. ఏవయ్యా నీ దగ్గర డబ్బులు ఉంటే, నువ్వు కృష్ణుడు లాంటి వాడివైతే, సంపద ఉంటే 16,000 మందిని అయితే ఇంకొక కావాలంటే ఇంక ఎంతమంది అయినా పెళ్లి చేసుకోవచ్చు. తిరిపెమునకు భిక్షగాడికి 2 భార్యలు అవసరమా? ఓ పరమేశ గంగని విడుము పార్వతి చాలు, నీ గంగను వదిలేసేయ. ఇక్కడ కరువుతో జనాలు ఆకలితో అల్లాడిపోతూ ఉంటే ఇంకా గంగను చుట్టి నెత్తి మీద పెట్టుకున్నావు, వదిలేసి అన్నాడు. ఇది భగవంతుడి పేరట ఆయన చేసిన చమత్కారాలు. ఇంకా ఆయనను గురించి ఈ చాటువులోనే చాలా చక్కని భావాలు ఏంటి, మనకు కనకాభిషేకం చేసినప్పుడు చెప్పిన పద్యం అని ప్రాచుర్యంలో ఉంది. కండేందు మౌలిపై కలహంస పాలిపై కర్పూర ధూళిపై కాలు ద్రవ్వు మిన్నేటి తెరలపై మించు తామరలపై మహిమంచు నూరులపై మస్తరించు జంభారి గజముపై చంద్రికారజముపై చందన ధ్వజముపై జౌకలించు
ముత్యాల సరులపై మొల్ల క్రొవ్విరులపై ముది కల్పతరువుపై మోహరించు వెండి మల ఎక్కి శేషాహి వెన్నుదన్ని తొడరి దుగ్ధాబ్ది తరగల తోడ నడరి నిరతనంబాడి నీ కీర్తి నహః లక్షణోపేంద్ర ప్రౌఢరాజక్షితీంద్ర అంటూ ప్రౌఢరాయుల గురించి చెప్పిన ఈ విషయాలు వింటాం. ఇంకొక నిమిషం మాత్రమే నాకుంది, ఒక మాట చెప్పేసి ముగిస్తాను. ఆయన భగవంతుడి పైన సరదా కన్న పద్యం అయినప్పటికీ కవి అయిన వాడికి వాక్సిద్ధి కూడా ఉంటుంది. పరమేశ గంగ విడుము పార్వతి చాలు అని అన్నాడు. నిజంగా ఆయన గంగను విడిచినందుకు ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడంటే, ఆయన చివరి దశలో ఆ 700 రూపాయల పన్ను కట్టవలసి వచ్చింది. కట్టలేక శిక్ష విధింపబడితే ఆయన అన్న పద్యం, కవిరాజు కంఠంబు కౌగలించను కదా పురవీధి నెదురెండ పొగడదండ ఆంధ్ర నైషధకర్త అంగ్రియుగ్మంబున తగిలియుండను గదా నిగళ యుగము వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత వియ్యమందెను గదా వెదురుగొడియ సార్వభౌముని భుజస్తంభమెక్కెను గదా నగరి వాకిట నుండు నల్లగుండు కృష్ణవేనమ్మ గొనిపోయే నింత ఫలము బిలబిలాక్షులు తినిపోయే తిలలు పెసలు బొడ్డు పల్లెను గొడ్డేరి మోసపోతి ఎట్లు చెల్లింతు టంకంబులేడు నూర్లు. అందరికీ తెలిసిన పద్యమే, శ్రీనాథుడి సినిమాలో కూడా వాడుకున్న పద్యమే. తన చివరి దశలో చెప్పాడని. పరమేశ గంగ విడుము పార్వతి చాలు అన్నాడు, కృష్ణ వేణమ్మ కొనిపోయేనింత ఫలము. కవి అయిన వాడు తన మాటను చాలా జాగ్రత్తగా వాడుకోవాలేమో అని నాకు ఇక్కడ అనిపించింది. ఒకసారి గంగను విడిచాడు, తన జీవనానికి అవసరమైన ఈ ఫల నష్టం పొందుకున్నాడు. ఇక అంతటితో తన జీవితాన్ని ఎలా ముగించుకున్నాడో మనకందరికీ తెలుసు. పాపం చాలా ఇబ్బంది పడుతూనే దాని తర్వాత ప్రాయోపవేశం చేసి తన జీవితాన్ని ముగించాడని కొందరు చెబుతారు. ఆధారాలంటూ మనకేమీ లేవు, కానీ తన చివరి పద్యంగా అందరి దగ్గర అందరి నోళ్ళలో నానుతూ ఉంది. ఈ చాటువులకు ప్రామాణికత ఉండదు, కానీ నమ్మటమే. కొన్ని కాశికా విశ్వేషు గలిసే వీరారెడ్డి రత్నాంబరంబు లేరాయడిచ్చు రంబగూడె తెనుంగు రాయ రాహుత్తుండు కస్తూరికే రాజు స్వర్గస్థుడయ్యే విస్సన మంత్రి మరి హేమ పాత్రాణం ఇవ్వని పంక్తి గలదు కైలాసగిరి బండే మైలారు విభుడేగి దినవెచ్చమే రాజు తీర్పగలడు భాస్కరుడు మున్నే దేవుని పాలిక గరే కలియుగంబున ఇక ఉండ కష్టమనుచు దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగా అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి అంటూ తన స్నేహితులు, తన ఆదరించిన రాజులు అందరూ వెళ్ళిపోయారు. ఇక పైనున్న ఇక్కడ కవుల్ని జయించిన సార్వభౌముడు అక్కడ దివిజ కవివరుల గుండెలు దిగ్గురనగా, అయ్యో ఆయన ఇక్కడికి వచ్చేస్తున్నాడు, మమ్మల్ని కూడా ఓడిస్తాడేమో అని భయపెట్టడం కోసం ఈ శ్రీనాథుడు అమరపురికి వెళుతూ ఉన్నాడు అని అమరావతికి నీడు కొండవీడు నుంచి అమరపురి దాకా ప్రయాణించే ప్రతి దశలోనూ ఆయన ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ లేక ఆయన తాను దీనస్థితిలో ఉన్నప్పటికీ, తాను సిరి సంపదలతో తులతూగుతున్నప్పటికీ, కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ శిక్షింపబడుతున్నప్పటికీ, తన స్థితిగతులు ఎట్లు మారినా కూడా తన భావంలోని స్వేచ్ఛను, తన భావ ప్రపంచంలో తనకున్న ప్రభుత్వాన్ని ఎన్నడూ కూడా తాను విడిచిపెట్టకుండా ఉండగలగటమే స్థితప్రజ్ఞత్వం ఉన్న కవికి సాధ్యం. అందుట్లోనూ ఆయన కేవలం కవి కాదు, తన స్థితిగతులు ఎట్లాగా మారినా
కవిత్వంలో తన స్థాయిని ఎవ్వరూ చెరపలేకపోయారు కాబట్టి ఆయన సార్వభౌముడు. అన్నీ ఉన్నప్పుడు విష్ణుమూర్తి, ఏమీ లేనప్పుడు పరమేశ్వరుడు. ఏమి ఉన్నా లేకపోయినా తన ఈశత్వాన్ని కాపాడుకున్నాడు. భాష, భావం, రసజ్ఞతలో తన ప్రభుత్వాన్ని నిలుపుకున్నాడు. ఎప్పటిదాకా అంటే అమరపురి ప్రయాణం వరకు. ఇంతటి కవిని గురించి ఈ చిన్నవాడు మాట్లాడడానికి ఇంత వేదికను ఏర్పాటు చేసిన మీకందరికీ నమస్కరిస్తూ, మీ రసజ్ఞతకు కూడా నేను నమస్కరిస్తూ, శ్రీనాథుని గురించి నేను ఇంకెన్ని విషయాలు చెప్పినప్పటికీ తక్కువైపోతాయి కాబట్టి, ఇక ఎన్ని చెప్పినా దీనికి మించి నేను చెప్పలేనేమో కాబట్టి, ఇంతటితో నా 4 మాటలు ముగిస్తూ సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు హర్ష గారు. శ్రీనాథ కవి సార్వభౌముడు కవితా సామ్రాజ్యమునందు నిర్మించిన కావ్య సౌధముల మనోహర దృశ్యములను మాచే తెలిగింపజేస్తూ, ఆ సార్వభౌముడు చేసినటువంటి కవన యాత్ర విశేషాలను ఆహ్లాదకరంగా మాకు విశ్లేషణ చేస్తూ, భాష, భావం, రసజ్ఞతలో తనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి శ్రీనాథుని యొక్క కవిత వైభవాన్ని చాలా ఆసక్తికరంగా అందరూ వినేటట్లు, చక్కగా వినేటట్లు చెప్పారు. మీకు మరొక మారు ధన్యవాదాలు. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.